ప్రైజ్ లార్డ్. ఈరోజు ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే, ఈ చిన్న షార్ట్ వీడియోలో యోసేపుని గురించి తెలుసుకుందాం. యోసేపు అన్నదమ్ముల్లో కల్లా అందరిలో కల్లా చిన్నవాడు అయినప్పటికీ వాళ్ళ అన్నలు ఏం చేశారు, అన్నలు అసూయతో యోసేపుని గుంటలో పడేశారనమాట. పడేసి మళ్ళీ వదిలేసి వెళ్ళిపోయారు. అయినప్పటికీ దేవుడు యోసేపుని మర్చిపోకుండా విడిచిపెట్టకుండా యోసేపుని బట్టి వాళ్ళ అన్నలు అందరూ అసూయ కలిగి ఉన్నారని దేవుడు గుర్తెరిగి ఏం చేశాడండి, దేవుడు యోసేపుని జ్ఞాపకం చేసుకొని దేవుడు ఎవరైతే వాళ్ళ అన్నలు తృణీకరించారో, వారు ఎవరైతే వాళ్ళ అన్నల తమ్ములు ఎవరైతే యోసేపుని పైకి రానివ్వకూడదు, అణిచివేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారో, అటువంటి ఆలోచనలను దేవుడు మరుగుపరిచి అణిచివేసి దేవుడు యోసేపుని అన్నలదమ్ముల మధ్యలో ఉన్నతంగా ఆశీర్వదించాడు. అదేవిధంగా వాళ్ళకి తీసేసిన రాయి మూలకు తలరాయి అయినట్లు యోసేపుని అధికారిగా మార్చి వాళ్ళ అన్నదమ్ములు ఎప్పుడైతే కరువు కాలంగా ఉన్నప్పుడు అలాంటి సమయంలో యోసేపుని ఒక మూలరాయిగా ఒక అందరికీ ఉపయోగకరంగా ఉండేటట్లుగా ఆశీర్వాదకరంగా యోసేపుని మార్చి వాళ్ళ కుటుంబానికి ఆశీర్వాదకరంగా యోసేపుని మార్చాడు. అలాగే ఈ రోజున మనమందరం కూడా మనము ఈ లోకంలో అన్నదమ్ముల ద్వారా, మన బంధువుల ద్వారా, మన స్నేహితుల ద్వారా, మనం పనిచేసే దగ్గర మనం తృణీకరింపబడిన వారంగా ఉన్నామేమో, కానీ తగిన సమయం ముందు దేవుడు మన జ్ఞాపకం చేసుకొని ఉన్నత స్థలంలో దేవుడు మనల్ని ఉన్నతమైన స్థలంలో కాదు, ఉన్నతమైన స్థలంలోను ఉన్నతమైన స్థితిలోను అందరికంటే ఒక ఉన్నతమైన అత్యున్నతమైన స్థితిలో మనల్ని ఉంచి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అది అనేకులకి ఎక్కడైతే మనము తృణీకరింపబడతామో అక్కడే దేవుడు మనల్ని ఉన్నత స్థితిలో ఉంచుతాడనమాట. యోసేపును బట్టి మనం నేర్చుకోవాల్సింది, అందుకే యోసేపు ఫలించటి కొమ్మ అని అన్నాడు. అది ఎందుకంటే అది ఫలించాడు. కష్టముల నుంచి ఒక 3 బారిన జీవితం అని అందరూ అనుకున్నారు, కానీ ఒక ఫలభరితమైన చెట్టుగా యోసేపు నిరూపించాడు, అలాగే జీవించాడు. అలాగే ఈ రోజున మనందరం యోసేపు గురించి ఒక మాదిరిగా చెప్పుకోవటానికి బైబిల్లో ఆయనకు ఒక పేరు అంటూ ఉంది. అలాగే మనం ఆయన చూసి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఇది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.